హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. మీకు ఒక మంచి ఆపర్చునిటీ తీసుకురావడం జరిగిందండి. ఇంటి దగ్గరే ఉండి కేవలం 12th క్లాస్ క్వాలిఫికేషన్తో నియర్లీ 25,000 రూపీస్ శాలరీతోని ఎటువంటి ఫీ లేకుండా, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు ఒక ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకున్నటువంటి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో 1 by 1 డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్యారలల్ డాట్స్ అని చెప్పేసి కంపెనీలో మనకి ఈ జాబ్ అనేది రావటం జరిగిందండి. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోము, ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకోవచ్చు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 12th క్లాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా 12th అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గ్రాడ్యుయేషన్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ ప్యారలల్ డాట్ అనేటువంటి అఫీషియల్ పేజ్లోనే మనం ఇక్కడ ఉన్నామండి. వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి మనం 1 by 1 చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇప్పటికప్పుడు అప్ టు డేట్ వీడియోస్ నేను చేస్తూనే ఉన్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే కనీసం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డేటా ట్యాకింగ్ ఎగ్జిక్యూటివ్ అండి. ఓన్లీ మీరు డేటా ఎంట్రీ వర్క్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. అది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. రిమోట్ ప్రజెంట్ అయితే కాంట్రాక్ట్ పొజిషన్లో ఉంది. తర్వాత పర్మనెంట్ చేస్తారు. మీ వర్క్ని బట్టి మీకు వెంటనే వీళ్ళు పర్మనెంట్ చేస్తారు. మనకి శాలరీ అయితే 25 నుంచి 30 వరకు కూడా రావడానికి మనం ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ కనుక రిక్వైర్డ్ స్కిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే షుడ్ బి గ్రాడ్యుయేట్ అపీరింగ్ గ్రాడ్యుయేషన్. అంటే దీని అర్థం ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అదేవిధంగా 12th కంప్లీట్ అయ్యి గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు, అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ 12th స్టాండర్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని దీని అర్థం అండి. ఓకే, అలాగే గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలండి. అదేవిధంగా ఎక్సెల్ వచ్చి ఉండాలి, పవర్ పాయింట్, గూగుల్ షీట్ గురించి, గూగుల్ స్లైడ్స్, జీమెయిల్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ టైం దొరికితే మనం నెట్లోనే ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ 100% అందరికీ వచ్చి ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, అడాప్టివ్ నేచర్, విల్లింగ్ టు ఎబిలిటీ టు డెలివరీ ది షిఫ్టింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అవర్ క్లయింట్. సో క్లయింట్కి రిక్వైర్మెంట్ని బట్టి మన వర్క్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనండి. తర్వాత ఏంటంటే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలని చెప్పేసి అంటున్నారు. ర్యామ్, ప్రాసెసర్ ఇవన్నీ కూడా ఇచ్చారు. బ్యాకప్ ఉంటే మంచిదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. ఇంటర్నెట్ కనెక్షను మినిమం ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఈ రిక్వైర్మెంట్స్ కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. ఒకవేళ లేకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే వర్క్ అనేది 100% యాక్యురసీతో ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు చేసినటువంటి వర్క్ అనేది టీమ్ లీడర్స్కి లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. టు డెలివరీ ది మీట్ ది రిక్వైర్డ్ SLA ప్రాజెక్ట్స్, వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్స్ ఇస్తారో ఆ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ మనం మీట్ అవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది చాలా వెరీ సింపుల్గా ఉందండి. మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ ఇస్తారు, ఈమెయిల్, మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అటాచ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ పెడతారు, ఏ కంపెనీ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. లేకపోయినట్లయితే సింపుల్గా NA అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్లో NA అని చెప్పేసి పెట్టేస్తే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ కంపెనీ నేమ్ అవన్నీ కూడా ఇస్తారు. ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ అంటే మీకు అప్లికేషను ఫార్వర్డ్ అయినట్టుగా మీకు వెంటనే మీకు మెసేజ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ ప్యారలల్ డాట్కి సంబంధించినటువంటి డేటా ట్యాగింగ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించింది. అంటే కంప్లీట్గా డేటా ఎంట్రీ వర్క్ అండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. మరొక మోర్ ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.